హలో ఫ్రెండ్స్, ఈ 2025లో మన నెల్లూరులో ఉన్న బొజ్జ గణపయ్యలందరినీ చూసేద్దామని చెప్పాను కదా. అందులో ఇదే ఫైనల్ పార్ట్. ఇప్పుడు మీరు చూస్తుంది నవాబ్పేటలో ఉండే బొజ్జ గణపయ్యని. ఈ వీడియోలో కొంచెం యూనిక్గా ఉండే వినాయకులను కూడా చూసేద్దాం. రుద్రాక్ష గణపతి, అలాగే చాలా ఫేమస్ అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ చాలా బాగా చేస్తారు. శివాజీ సెంటర్ గణేష్, ఇక్కడ విగ్రహం కూడా నెల్లూరులో ఉండే అన్ని విగ్రహాల కంటే కూడా చాలా పెద్దదనమాట. ఆ లైటింగ్స్ కానీ సెట్టింగ్స్ కానీ ఎంత బాగున్నాయో చూసారు కదా. అసలు చాలా బాగా చేస్తారు. ఇది ఫైనల్ పార్ట్ అని చెప్పాను కదా. దీనికంటే ముందు బొజ్జ గణపయ్య వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇప్పుడు చూపిస్తున్న ఈ అన్ని విగ్రహాల్లోకి మీకే బొజ్జ గణపయ్య నచ్చారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వినాయక చవితి స్పెషల్గా ఇక్కడ భరతనాట్యం ప్రోగ్రాం కూడా జరుగుతుంది, చూసేయండి. ద గ్రేట్ రిషితమ్మ తనకు వచ్చి రాని స్టెప్స్తో గణేష్ పాటకి ఇక్కడ భరతనాట్యం డ్యాన్స్ చేస్తుంది. అది భరతనాట్యమో ఇంకే నాట్యమో మీరే చెప్పాలి. ఎక్కడ చూసినా ఏదో ఒక ప్రోగ్రాం జరుగుతుంది. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడైతే కొంచెం స్పెషల్గా ఉండే ఒక గణపయ్యని చూసేద్దాం రండి. చూసారా, గాజులతో తయారు చేసిన విగ్రహం. అసలు ఎవరు ఆలోచించారో కానీ వినాయకుడిని అయితే చాలా బాగా చేశారండి గాజులతో కూడా. సెట్టింగ్స్ వినాయకుడి విగ్రహాలు ఒక ఎత్తు అయితే ఈ లైటింగ్స్ ఇంకొక ఎత్తు. అసలు దారంతా కూడా దగదగా మెరిసిపోతుంది. ఎంత బాగున్నాయో లైటింగ్స్ కూడా. సరే కానీ వీడియో నచ్చిందా? నచ్చితే అలా వెళ్ళిపోతారేంటి? ఒక లైక్ కొట్టేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.